పిల్లల కష్ట నష్టాలలో పాలే పంచుకున్నావమ్మా, గుండె నిండా ప్రేమే పంచి గుడిలేని దేవత అయ్యావమ్మా, అయ్యావమ్మా. సిట్తలే ఏటి ఇంత తొందరగా నిద్రైనా? వస్తున్నానుండు. నా బంగారు తల్లికి నిద్ర ఎట్టేసినదా నా సిట్టమ్మలు? అయ్యా నా బిడ్డ! అయ్యో మడేలు నిన్నేరా, యాడికెళ్ళిపోతున్నావేటి? రేవుకి వెళ్తున్నా, రేవుకి. పండు వీరి పేరేమి? ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ పట్టుకోవడానికి వచ్చేస్తున్నాను. పట్టేసుకుంటున్నాను, పట్టుకున్నాను. చూసావా, దొరికిపోయావుగా పాపం. ఈరోజు ఇంటి పని మొత్తం నువ్వే చేసి పెట్టాలి. అదిగో చిన్న వచ్చారు. చెప్పండి మరిది గారు. వదినా, అన్నయ్య దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం? మరిది గారు, ఆయన వెళ్ళ పని పూర్తయిందంట. ఊరికి తిరిగి వచ్చేస్తున్నారంట. అయ్యా, ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మడల్ గారిని ఎవరో నరికేశారట, మొన్న మాత్రం ఉందంట. మా హక్కులు, మా భూములు, మా హక్కులు, మా భూములు, ఆంగ్లేయుల పాలన. మనశ్శాంతిగా ఉండనివరేంట్రా? ఇంతకు ఎవడుదురా ఈ అనాథ శవం? మన ఊరు మడేలండే. దీంతో కలిపి ఆరోదన్నమాట. అన్ని శవాలు మొండాలతో ఉంటున్నాయి. ఏదో తప్పు జరుగుతుంది. హత్యలు మాత్రమే కాదు రాజన్న, ఇంకా ఈ ఊర్లో 8 మంది పిల్లలు కనపడకుండా పోయారు. పరిస్థితి మన చేదాటిపోయేలా ఉంది. ఇది పోలీసులు వస్తే కానీ సెట్టేలా లేదు. ఏటప్పలనాయుడు, ఏదో కొత్తగా అంటున్నావు? మన ఊళ్ళో ఏనాడైనా పోలీసుడు బూటకాలు ఎట్టాడా? ఊరంతా భయపడి సత్తుంది. నాకెందుకో ఇది పోలీసు వాళ్ళ వల్ల మాత్రమే అవుతుందనిపిస్తుంది. అప్పలనాయుడు, ఎటు చెప్పులో రాయిలా తగులుకున్నావేటి? మీ అన్నయ్య లాంటోడే నేను ఏం చెప్పినా నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. నీకేడు తెలుసురా, 3 తరాల నుంచి ఊరిని కాపాడుతున్న కుటుంబం మాది. నా మాటకి ఎదురు చెప్పినావనుకో ఎట్లో వేసి తొక్కెత్తా. అయ్యగారు, తోటలో పని చేసేవాళ్ళు మీతో ఏదో చెప్పుకుంటారంట. ఏట్రా? అయ్యగారు, మా అప్పటికి ఎప్పట్లాగే నేను మా ఆడదే తోట పని అంతా చూసుకుని గుడిసెలోకి పోయి పడుకున్నామయ్యా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో దూరంగా ఓ పెద్ద అరుపు వినిపించిందయ్యా. అయ్యా అయ్యా, సంగోరు కాలిపోయి నా ముఖం చూసేసరికి నా గుండె ఆగిపోనాదయ్యా. దయచేసి నాకు మా ఆడమనిషికి మీ ఇంట్లో ఏదైనా పనిప్పితే అది చేసుకుంటూ ఆడనే తొంగుంటావయ్యా. తెగిపోద్ది. తోటలో కాపురం ఉండరా అంటే తోడుగా వచ్చి నా ఇంట్లోనే తొంగుతున్నంతవా? నేను కూడా చూసానండి. ప్రాణం పోయినట్టయిందయ్యా. మీ ఇంట్లోనే ఏదైనా పనిపించండి అయ్యా. నోరు ముయ్యవే.
కూడబలుకొని వచ్చారేటి ఇంకో పాల ఊసెత్తితే చెమడాలు ఒలిసేసి చెట్టుకి ఏలాడదీత్తా. అయ్యగారు మా అయ్య చెప్పింది నిజమేనండి. తెల్లారుజామున పాలు పితకడానికి వెళ్తుంటే ఓ ఆడ మనిషి నన్ను దాటుకుంటూ అలా ముందుకెళ్ళిపోయిందండి. భయం వేసిందండి. ఎవ్వారం దారి తప్పుతోంది. చెప్పే జాగ్రత్తగానండి. దీపాలెట్టాక ఎవడు బయటికి వెళ్ళకూడదు. తర్వాత ఎవడో ఒకడికి పురమాయించి ఊరికి కాపలాడతాను. ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది. మరెల్నా పోండే, పోయి పని చూసుకోండి. పడే పిరికి సన్నాసులారా. చూడాలప్ప పెనుగుతున్నాడని కబురంతగానే భోజనాలు ఎడుతుంది మహాతల్లి. అవునక్క, ఈ కల్మషం లేని ఇల్లాలు 10 కాలాలు పడి చల్లగుండాల. ఏయ్ ఉమాదేవి, ఏంటి మహారాణిలా కూర్చున్నావు? అందరికి మంచినీళ్ళు పెట్టు, వెళ్ళు. ఈ వయసులో నీకు దొంగ బుద్ధులేంట్రా? ముందు ఎక్కడ తీసింది అక్కడ పెట్టలేదు. ఏయ్ పాండురంగ, ఆపు. విందు కోసం ఇంటికొచ్చిన అతిథిని పట్టుకుని కొడుతున్నావే, నీకు సిగ్గు అనిపించట్లేదు? ఇంటికొచ్చిన అతిథి ఇలా దొంగతనం చేయటమ్మా. పో, మిగతా పనులు చూడు. అలాగేనమ్మా. నన్ను మన్నించదులేయమ్మా. ఊరందరినీ పిలిచి అన్నం పెడుతున్నా నీ ఇంట్లోనే కన్నం వేయాలనుకున్న పాపాత్ముడిని. ఏమైందయ్యా, ఎందుకు ఇలా చేసా? నా ఇంట్లో నా ఆడది మాంసాన పడినదమ్మా. పిల్లల ఆకలితో పాస్తులు అంటున్నారు. అప్పులు బాధ తట్టుకోలేక కాడేట్లను కూడా అమ్మేసుకున్నాను. కడుపు నిండా కూడు తిని ఇప్పటికి 2 రోజులు అయినది. పిల్లల కోసం ఇలా చేసినానమ్మా. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇవి తీసుకోండి, ఇంటికి ఏం కావాలో చూడండి, పిల్లల్ని బడికి పంపించండి. గుళ్ళో ఉండాల్సిన దేవత అమ్మా నువ్వు. మా బతుకులు కాపాడడానికి ఈ ఊళ్ళో మా కోసం పుట్టినావు తల్లి. నీ మంచి మనసుకి నీకంతా మంచి జరుగుద్ది తల్లి. పాండు, ఆయన ఇంటికి కూడా అన్నం పెట్టి పంపించు. అలాగే తల్లి, పెట్టి పంపిస్తాను. కుదమట్టంగా ఉందని కూకొని ఆకేసుకొని తింటున్నారా? నమస్కారం రాజన్న, మీలాంటి వాళ్ళు రావడం ఏంటి మా ఇంటికి? ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను. ఇప్పటి కుదిరి ఇలా వచ్చా. పర్వాలేదు, బ్రహ్మాండమైన ఇల్లు కట్టి బంగారం లాంటి పిల్లనిచ్చి పట్నం వెళ్ళాడు మీ ఆయన. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, లోపలికి రండి రాజన్న. నా చేత్తో మీకు మంచి కాఫీ పెట్టేస్తాను. రండి. మంచి కాఫీ? మీరంతా అన్నం తినంటారా, నేను మంచి కాఫీ తాగొస్తాను. రా బాబా. వేడి చల్లారిపోద్ది, తాగండి. ఏటమ్మా ఊరందరికి జోస్యం చెప్తున్నావంట? అందరూ చెప్పుకుంటున్నారమ్మా. నువ్వు చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతుందంట. నిజమా? కూసోమ్మా కూసో, నాకు కూడా చెప్పు. అంత గొప్పదానేం కాదు రాజన్న. ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నప్పుడు ప్రత్యక్షంగా ఏది కనపడితే అది అక్షరంగా మారుస్తున్నాను. అందులో కొన్ని చాలాసార్లు నిజాలవుతున్నాయి, ఇంకొన్ని ప్రశ్నగా మిగిలిపోతున్నాయి. ఇదిగో నేను రాసిన ఈ పుస్తకంలో చాలా వరకు నాకే తెలియని విషయాలు రాసిపెట్టాను. కావాలంటే చూడండి. ఇదంతా నా ఊహకే మించింది. 100 ఏళ్ల తర్వాత జరగబోయే సంఘటనలన్నీ ఇందులో ఉన్నాయంటే ఆలోచించండి. అయినా ఇవన్నీ జరుగుతాయో లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు రాజన్న. పర్వాలేదు, ఈ పుస్తకం అంతా రాసేశాక చెప్పు. నాకు ప్రింటింగ్ వాళ్ళు చాలా మంది తెలుసు. దీన్ని అచ్చేయిచ్చేస్తాను. కృతజ్ఞత. మాట అటుంచు గానీ ఇప్పుడు నీకేదనిపిస్తే అది కాగితం మీద రాయి. అందులో ఎంత నిజం అవుతుందో పాలు చూద్దాం. ఉమాదేవి, ఓ పేపరు పెన్ను పట్రా అమ్మా. కాఫీ తాగలేదు? అదిగా అట్టుకొచ్చింది. అమ్మా ఇదిగో. నువ్వు